హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టంటడైన్. ఈరోజు స్పెషల్ పాలక్ పన్నీర్. ఎప్పుడు నాన్ వెజ్ అయినా మాకు కాస్త వెజ్ చేసి పెట్టొచ్చు కదా అని నన్ను ఒక్క రేంజ్లో ఆడుకుంటున్నారు కదా. ఇదైతే వాళ్ళ కోసమే. సో చూస్తున్నారు కదా, వెజ్ చేశాను నేను. ఖచ్చితంగా చేయకపోతే చెప్తాను మీ సంగతి. సో లెట్స్ స్టార్ట్. చేసే ముందు ఆహా, నిజం చెప్తున్నా, మరీ నాన్ వెజ్ అంతా కాకపోయినా కూడా ఉంది, మ్యాటర్ ఉంది. సో చేసుకోవచ్చు, బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంట్లో, సూపర్గా కుదిరింది. ఏం లేదు, చాలా సింప్లీ అండ్ టేస్టీగా. లెట్స్ స్టార్ట్. పన్నీర్ని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పాలకూర ఎక్కువ వద్దు, ఒక చిన్న కట్ట సరిపోతుంది. ఒకటికి 2-3 సార్లు బాగా కడిగేసి ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని, అది వాటర్ కాస్త బాగా హీట్ అయిన తర్వాత పాలకూరని వేసుకొని ఒక 2 నిమిషాలు, అంతకంటే ఎక్కువ అస్సలు పెట్టకండి, ఒక 2 నిమిషాలు అలా వేసేసుకొని ఇలా చల్లటి నీటిలో వేసేయండి. అంతే, సింపుల్. సో ఇప్పుడు చల్లటి నీళ్ళలో వేసుకున్న పాలకూర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర, దాంతోపాటే పాలకూర చల్లారిపోయింది. సో మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఒక రౌండ్ తిప్పేసి పక్కన పెట్టేయండి. మీరు కావాలి అంటే మీ దగ్గర ఉంటే వెల్లుల్లి, అల్లం కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1/2 టీ స్పూన్ అలా ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో వేసుకోండి. ఇలా కాస్త చిటపటం ఉంటుంది, మీరు దూరంగా ఉండండి. వీటిని మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా అలా అని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టేయకండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి కాస్త ఓపికగా చేసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసి ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర, ఓ 4 ఎండుమిరపకాయలు, అలాగే 2 బగారాకులను వేసుకొని ఒక 10 సెకండ్లు అలా అటు ఇటు తిప్పేసి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఒక 50-60% ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయి లైట్గా కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టేసాం కదా పాలకూర పేస్ట్ వేసేద్దాం. పాలకూర పచ్చిగా ఉంటుంది, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఆయిల్లో అయితే మస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు, 2 నిమిషాల తర్వాత మూత తీసేసి, ఓకే ఇప్పుడు దీంట్లో ఆ మిక్సీ జార్లోనే కాస్త వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం స్పైసెస్ వేయాలి, అది ముద్దగా అయిపోయింది, మనం ఇంకా స్పైసెస్ వేసుకుంటే తొందరగా అడుగంటుతుంది. కాబట్టి కాస్త వాటర్ వేసుకొని సరిపడా కారం వేసుకోండి. నేను ఒక 3 టీ స్పూన్స్ అలా వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి స్పైసెస్ అంతా కూడా గ్రేవీలో బాగా కలిసేలా కలుపుకోవడమే. మీరు ఇక్కడ పాలక్ పన్నీర్ కాబట్టి మీరు ఎక్కువ గ్రీన్ కలర్లో ఇష్టపడితే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని స్కిప్ చేసేయండి. మీరు పచ్చిమిర్చి కారమే కాస్త ఎక్కువ తీసుకున్నా మీకు ఆ కలర్ ఉంటుంది. సో నాకు నచ్చదండి, అంత గ్రీన్ కలర్ నాకు నచ్చదు కాబట్టి నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా ఫ్రై అయిన తర్వాత మూత తీసేసి మీకు సరిపడా వాటర్ని వేసుకోండి. సో ఇది ఎక్కువ చిక్కగా ఉండకూడదు, అలాగని చెప్పి బాగా పల్చగా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. పన్నీర్ని నేను చాకుతో ఇలా కుచ్చేసుకుంటున్నాను, ఆ గ్రేవీ అంతా కూడా లోపలికి వెళ్ళేలా. అన్నింటికి అలా చేసేసి వేసుకుందాం. గరం మసాలా 1/2 టీ స్పూన్, కసూరి మేతి చూస్తున్నారు కదా, 1 టీ స్పూన్ అంతా అలా తీసుకొని చేతితోటి బాగా క్రష్ చేసి వేసేయండి. ఒకవేళ మెత్తగా ఉంటే కొంచెం కడాయి పెట్టేసి ఒక 2 సెకండ్స్ అలా హీట్ చేసేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించేసుకుంటే మన పాలక్ పన్నీర్ రెడీ. లైట్గా చప్పటి స్మెల్ వస్తుంది. సో ఉప్పు వేసుకున్నాను, ఒకసారి వేసుకొని బాగా కలుపుకుంటే, పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదు, అలా కుక్ చేస్తే పన్నీర్ రబ్బర్లా అవుతుంది.
సాగుతుంది, గట్టిగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు అలా పెట్టేసి ఆఫ్ చేసుకుంటే చూస్తున్నారు కదా, పాలక్ పన్నీర్ రెడీ. బాగుంది, నాకు చాలా నచ్చింది. సో పన్నీర్ చూస్తున్నారు కదా ఎంత సాఫ్టీగా ఉందో. సో అలా గ్రేవీలో డిప్ చేసి తింటుంటే సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.